ఆదాబ్ హైదరాబాద్లో ఎలాంటి కథనాలు అయితే ఒకసారి చూద్దాం. 65 రోజులు 74 మ్యాచ్లు ఐపీఎల్ 2025 షెడ్యూల్ విడుదల. మార్చి 22 నుంచి మే 25 వరకు ఐపీఎల్ తొలి మ్యాచ్లో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్, మార్చి 23న ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఫైనల్ మ్యాచ్. 13 వేదికల్లో మొత్తం 74 మ్యాచ్లు, 65 రోజుల పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇక రైట్, ఐపీఎల్ 2025 సీజన్కి సంబంధించి షెడ్యూల్ అయితే విడుదలైనట్టుగానైతే మనకు తెలుస్తుంది. ఇక ఐపీఎల్కి సంబంధించి మార్చి 22 నుంచి మే 25 వరకు అయితే ఐపీఎల్ అయితే కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇక మే మొత్తంగా ఈ 13 వేదికల్లో 74 మ్యాచ్లు అయితే నిర్వహించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మార్చి 23న స్టార్టింగ్ అయితే హైదరాబాద్కి అలాగే రాజస్థాన్ రాయల్కి అయితే మార్చి 23న అయితే జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో మాత్రం ఫైనల్ మ్యాచ్ జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తంగా 13 వేదికల్లో మొత్తం 74 మ్యాచ్లు అయితే జరగనున్నాయి. ఇక 65 రోజుల పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అయితే జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ యొక్క ఐపీఎల్కి సంబంధించి నేనైతే ఐపీఎల్కి సంబంధించి బీసీసీఐ అయితే ఒక షెడ్యూల్ని అయితే విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. మార్చి 22 నుంచి మే 25 వరకు ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతాయి. ఇక 65 రోజుల పాటు ఈ కొనసాగిన సీజన్లో మొత్తం 74 మ్యాచ్లు జరుగుతాయి. లీగ్ దశ మే 18వ తేదీతో ముగుస్తుంది. ప్లే ఆఫ్స్ మే 20 నుంచి 25 వరకు జరుగుతాయి. మే 25వ తేదీన కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. క్వాలిఫైయర్ 2 మ్యాచ్ కూడా ఈడెన్ గార్డెన్సే వేదికగానుంది. ఇక ఈ సీజన్లో తొలి మ్యాచ్గా డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్, ఇంతవరకు కూడా ట్రోఫీ గెలవని జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. తొలి మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరగనుంది. గత ఏడాది రన్నర్అప్గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ మార్చి 23వ తేదీన తన సొంత మైదానం అంటే ఉప్పల్ స్టేడియంలోని రాజస్థాన్ తోటి అయితే తలపడనుంది. ఇక ఈ కొత్త వేదికల్లో కూడా కొన్ని మ్యాచ్లు అయితే నిర్వహించనున్నట్టుగా తెలుస్తుంది. ఐపీఎల్ 2025 సీజన్లో గతంలోకి సంబంధించి 10 వేదికల్లో మ్యాచ్లు అయితే జరుగుతాయి. అలాగే ఈసారి ఐపీఎల్ మ్యాచ్లకు ఈసారి కొత్త వేదికల్లో కూడా పలు మ్యాచ్లను నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఈసారి మ్యాచ్లు అహ్మదాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, లక్నో, ముల్లన్పూర్, ఢిల్లీ, జైపూర్, కోల్కతా, హైదరాబాద్, గువాహటి, ధర్మశాలలో కూడా జరుగుతాయి. రాజస్థాన్ రాయల్స్ గువాహటిని రెండో హోమ్ గ్రౌండ్గా ఎంపిక చేసింది. మార్చి 26, 30 తేదీలో ఇక్కడ 2 మ్యాచ్లు అయితే జరగనున్నట్టుగా తెలుస్తుంది. రాజస్థాన్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లు ఆడుతుంది. పంజాబ్ కింగ్స్ తన 3 హోమ్ మ్యాచ్లను ధర్మశాలలో ఆడనుంది. రైట్, ఇక మొత్తంగానైతే ఐపీఎల్కి సంబంధించి ఐపీఎల్ 2025కి సంబంధించి బీసీసీఐ అయితే తన షెడ్యూల్ని అయితే నిన్న విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా 74 మ్యాచ్లు 65 రోజుల పాటు ఈ వేదికలు అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా 13 వేదికల యొక్క ఆ మ్యాచ్లు అయితే జరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈసారి మాత్రం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పెద్ద ఎత్తుగా ప్రేక్షకులను ఆకర్షించేటువంటి ప్రయత్నాలు కూడా ఐపీఎల్ ఇప్పటికే తమ యొక్క ఏదైతే వేలం పాటలతో పాటు గతంలో వేలం పాటలు కొనసాగించింది. ఇప్పుడు దానికి సంబంధించి పెద్ద ఎత్తున హంగామాను కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ 65 రోజులు మాత్రం ఇటు దేశవ్యాప్తంగా అయితే ఐపీఎల్ వాతావరణం సందడి అయితే నెలకొనేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏదైతే బెట్టింగ్ యాప్స్ కావచ్చు, బెట్టింగ్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన కూడా ఇటు అధికారులు కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ఈ యొక్క బెట్టింగ్ని కట్టడి చేసేందుకు కూడా వారి యొక్క ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఈ 65 రోజుల పాటు భారత్లో మాత్రం ఐపీఎల్ హంగామా అయితే కొనసాగనున్నట్టుగా తెలుస్తుంది.